వద్ద జరిగిన ప్రమాదంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన జనసేన క్రియాశీలక సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. అంబాజీపేట సమీపంలో కోర్లపాటి వారిపాలెంకు చెందిన 29 ఏళ్ల కుంపట్ల మణికంఠ ఈశ్వరరావు, 30 ఏళ్ల పత్తి దుర్గా ప్రసాద్ నాయుడు సింహాచలం ఆలయం వద్ద గోడ కూలిన ఘటనలో మృతి చెందారు. పి గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట మండలానికి చెందినటువంటి ఇద్దరు జన సైనికులు పత్తి దుర్గా స్వామినాయుడు, మణికంఠ శేషారావు అనే ఇద్దరు కూడా మా జన సైనికులు. వారు అనుకోని రీతిగా దైవ దర్శనానికి వెళ్ళి సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్ దగ్గర జరిగినటువంటి దుర్ఘటనలో వారు మరణించడం జరిగింది. దీనికి మా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తాం. అయితే జన సైనికులకి తప్పనిసరిగా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్ననే అమరుడైనటువంటి పహల్గా దుర్ఘటనలో ఆయనకి పారితోషికం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ జన సైనికులకి సంబంధించి మా అధిష్టానానికి తెలియజేసాం ఉదయమే. అదేవిధంగా అక్కడ సింహాచలాన్ని ఉన్నటువంటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆ దుర్ఘటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఇరువురు పేరెంట్స్ కూడా అక్కడికి వెళ్ళి డెడ్ బాడీని వచ్చే కార్యక్రమంలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ దుర్ఘటన ఇది చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ రెండు కుటుంబాలకు కూడా జనసేన పార్టీ తరఫున మేము తప్పనిసరిగా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సింహాచలం ఆలయం వద్ద జరిగిన ప్రమాదంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన జనసేన క్రియాశీలక సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. ఏదైతే సింహాచలం సింహాద్రి చంద్ర ఉత్సవంలో జరిగిన దురదృష్టకరం. ఈ ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడ్డారు. 8 మందిలో ఒకే కుటుంబానికి చెందిన 4 మరో 2 ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం కొర్లపాటి వారి పాలనకి చెందినవారు. ఇద్దరు కూడా వేరు కుటుంబాలు చెందినవారు. వీరిద్దరూ కూడా ఏదో పని ఉత్తరీత్యా విశాఖలో ఉంటున్నారు. రాత్రి చంద్రోత్సవ కార్యక్రమానికి వీరు చూసేందుకు వెళ్ళి ఈ ఘటనలో జరిగిన ప్రమాదంలో వీరు కూడా మృత్యువాత పడ్డ పరిస్థితి ఉంది. అంటే కుంపట్ల దుర్గాప్రసాద్ ఒకవైపు, అలాగే పత్తి దుర్గాప్రసాద్ ఒకవైపు, అలాగే ఈశ్వర శేషారావు మరోవైపు. ఇద్దరు కూడా 28-29 సంవత్సరాలు. వీరిద్దరూ కూడా జనసేన పార్టీలో చాలా క్రియాశీలక సభ్యులు. వీరు మృత్యువాత పడ్డారని తెలిసి ఇక్కడ అంబాజీపేట మండలంలో ఈ కొర్లపాటి వారిపాలెం అంబాజీపేట గ్రామంలో కూడా చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉదయం నుంచి కూడా చాలా శోక సందర్భంలో ఈ ప్రాంతం నిండిపోయిన పరిస్థితి ఉంది. అయితే సంఘటన ప్రమాదం తెలిసిన వెంటనే బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు కూడా విశాఖకి బయలుదేరి వెళ్లారు. అయితే విశాఖలో ఇప్పుడు వారు బంధువులు ఏదైతే మృతదేహాలు చూసుకుని వారు రోధిస్తున్న పరిస్థితి ఉంది. అది ఇక్కడ మహిళలు, వారి కుటుంబ సభ్యులకు చెందిన మహిళలు, బంధువులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వీరిని జనసేన పార్టీ పి గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు జనసేన సంబంధించి శ్రీనిధి వెంకటేశ్వరరావు, మరికొంతమంది జనసేన నాయకులు, అలాగే వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యుల్ని ఓదార్స్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ ఎంత ఓదార్చినా కానీ ఓదార్చలేని పరిస్థితుల్లో, ఓదార్పు పొందలేని పరిస్థితుల్లో ఇక్కడ వీరి కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. ఎందుకంటే ఎదుగొచ్చిన పిల్లలు, అంటే వయసు వచ్చిన 28-29 సంవత్సరాలు, ఒక దుర్గాప్రసాద్ వచ్చి మెట్రోలో ఒక క్యాటరింగ్ దీంట్లో ఇచ్చేస్తున్నారు. అలాగే ఎవరైతే శేషారావు ఉన్నాడో తినొచ్చి అక్కడ ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేసుకుంటూ ఉంటారు. అంబాజీపేట వచ్చి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో రాత్రి అక్కడే ఉండడం వల్ల ఆ స్వామివారికి జరుగుతున్న ఈ చంద్రోత్సవ కార్యక్రమంలో చూసేందుకు వెళ్ళి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మొత్తానికి ఇక్కడ ఏదైతే ఇప్పుడు అనేక ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ గోడ నిర్మాణంలో నాణ్యత ప్రమాణం లేకపోవడం వల్ల ఇది జన రద్దీని తట్టుకోలేని పరిస్థితిలో కుప్పకూలిందని చెప్పి ఇప్పుడు ఇక్కడ అనేక ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే
ఇప్పటికే ఇంకా పోస్ట్ మార్టం కాకపోవడంతో ఇక్కడ ఈ ఇంకా ఈ ప్రాంతానికి వీళ్ళు తీసుకురావడానికి చాలా సమయం పట్టే పరిస్థితి ఉంది. ఇంకా పోస్ట్ మార్టం దగ్గర ఇంకా శవ పంచనామా పూర్తి కాలేదని చెప్పి తెలుస్తుంది. దీనివల్ల బంధువులు కూడా చాలా ఆవేదన ఆందోళన చెందుతున్నారు. ఇంత సమయం అయినా కానీ తమ మృతదేహాలను తమకే అప్పగించకుండా ఇప్పటివరకు సాచారం చేయడం పట్ల తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అదే హోంమంత్రి ఇక్కడ అనిత ఇక్కడే ఉండి పోస్ట్ మార్టం నిర్వహించే కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేస్తున్నారు. అయితే పోలీసులు కొంతమంది అక్కడ చేయాల్సిన పని ఒక సిఐ సమయానికి రాకపోవడం వల్ల తీవ్ర జాప్యం జరిగిందని తెలిసి అనిత చాలా ఆగ్రహవేశాలు కూడా వ్యక్తం చేసింది. అంటే తన కారు పంపి సిఐని తీసుకురావాలా అంటూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇక్కడ పోలీసు పనితీరును కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. ఎవరైతే మృతులు ఉన్నారో మృతుల కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇప్పటికే 25 లక్షల రూపాయలు మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి ప్రకటించింది. అలాగే గాయపడ్డ వారికి 3 లక్షల రూపాయల వంతున కూడా ఆర్థిక సాయం ప్రకటించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రముఖ ఆలయాలు అలాగే అనేక పర్యాటక ప్రాంతాల్లో కూడా ఇలాంటి జనరద్దీ ఉన్న ప్రాంతంలో ఇలాంటి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయ్యే పరిస్థితి ఉందని చెప్పి కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చడం చాలా కష్టంగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జరిగిన ఘటన మీద 3 సభ్యులతో కూడిన హై లెవెల్ కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం జరిగిన తీరు ఎలా జరిగిందన్న దాని మీద నియమించింది. దీని మీద కమిటీ కూడా అప్పుడే విచారణకి మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. ఏదైనా ఇవాళ ఉదయం విషాదంలో ఈ చంద్రోత్సవం అంతా నెలకొందని చెప్పచ్చు. అయితే ఇప్పటికే భక్తులు సంబంధించిన దర్శనాలు కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ విషాదంలో మునిగిపోయిన భక్తజనం చాలామంది వీరికి సంతాపంగా అనేక మంది హాస్పిటల్ దగ్గరికి వచ్చి చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీరందరికీ పోస్ట్ మార్టం పూర్తయి తిరిగి వారి కుటుంబ సభ్యులకి మృతదేహాన్ని అప్పగించడానికి సాయంత్రం సమయం పడుతుందని చెప్పేసి కూడా ఇక్కడ భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అంబాజీపేట ఇక్కడ కొర్లపాటి వారి పారాయణకి దుర్గప్రసాద్ అలాగే ఈశ్వర శేషారావుల యువకుల మృతదేహాలు రావడానికి రాత్రి అర్ధరాత్రి కూడా ఈ పరిస్థితిగా కనిపిస్తుందని చెప్పి ఇక్కడ బంధువులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక మంది వారు ఇంటికి చేరుకుని వారికి ఓదార్పుగా ఇక్కడ నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధు. థ్యాంక్ యూ శ్రీరామమూర్తి.